మనం ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి చెప్పుకుంటున్నాం. మన విద్యాలయాల్లో క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో హిందూ మతం పుట్టింది అని చెప్పారు. అంతకుముందు 1000 సంవత్సరాల అంధయుగం ఉంది అని చెప్పారు. కానీ అది వాస్తవం కాదు. అలాంటి ఆధారాలు చూపిస్తున్నాం మనం. వ్యాకరణం అని ఒక శాస్త్రం ఉంది. ఈ వ్యాకరణ శాస్త్రాలు రాసిన వాళ్ళలో కాత్యాయనుడు అనే ముని ఉన్నాడు. ఈయన సంస్కృత వ్యాకరణం రాశాడు. ఈయన ఏమని చెప్పాడంటే ఆఖ్యాన ఆఖ్యాయిక ఇతిహాస పురాణేభ్యశ్చ ఠక్ అని రాశాడు సూత్రం. అంటే ఆఖ్యానము, ఆఖ్యాయిక, ఇతిహాసం, పురాణాలు వీటిని ఈ సూత్రంలో పేర్కొన్నాడు అనమాట. ఇది మహాభాష్యంలో ఉంది. సంస్కృతంలో పతంజలి అనే మహర్షి మహాభాష్యం రాశారు. దాంట్లో ఉంది ఈ విషయం. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలకి పూర్వం ఏమున్నాయి? పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి. ఏమిటి ఇతిహాసాలు, ఏమిటి పురాణాలు అంటే మహాభారతం, రామాయణం మనకి ఇతిహాసాలు. సరే, విష్ణు పురాణం, భాగవతం మొదలైన పురాణాలు. ఇంతకీ ఇప్పుడు ఈ వీళ్ళు సంస్కృత సాహిత్యవేత్తలు ఏమని చెప్తున్నారంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్ది తర్వాత రామాయణం, భారతం బయలుదేరాయి అని రాస్తున్నారు. కానీ క్రీస్తు పూర్వం 500కి పూర్వమే రామాయణం, భారతం, పురాణాలు ఉన్నాయి అని ఇప్పుడు ఈ కాత్యాయనుడు రాసిన సూత్రం తెలుస్తాను. ఈయన చరిత్ర చెప్పలా, కథ చెప్పలా, ప్రత్యేకించి ఒక సూత్రం రాశాడు వ్యాకరణానికి సంబంధించి. ఆ వ్యాకరణ శాస్త్ర సూత్రంలో ఈ విషయం ఉంది. పాణ్య మహర్షి వ్యాకరణ సూత్రాలు రచించారు. ఆయన క్రీస్తు పూర్వం 700కి పైవాడు, అంటే పూర్వం ఉన్నవాడు అని సంస్కృత సాహిత్య చరిత్ర చెప్తోంది. ఆయన ఏమని రాశారు? పారాశర్య శిలాలిభ్యాం భిక్షునట సూత్రయోగం అని రాశారు. అంటే ఏంటి? పరాశర్యుడిని, శిలాలి అనేటువంటి 2 ఋషుల్ని పేర్కొన్నాడు ఆయన. అందులో పారాశరుడు అనే ఆయన ఆ పరాశరుని కుమారుడు వ్యాసుడు. శిలాలి అనేటువంటి ఆయన కూడా ఇక్కడ పేర్కోవడం జరిగింది. ఈ పారాశరుడు బ్రహ్మసూత్రాలను రాశాడు. శిలాలి అనే ఆయన నటసూత్రాలు రాశాడు. పారాశరుని యొక్క తండ్రి పరాశరుడు, ఆయన విష్ణు పురాణం రాశారు. అంటే వీళ్ళందరూ క్రీస్తు పూర్వం 700కి పూర్వం ఉన్నట్టే కదా. చూసారా ఎంతమంది ఉన్నారు? రామాయణం పూర్వమే, భారతం పూర్వమే, పురాణాలు పూర్వమే ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళు తర్వాత రాశారు అనే రాతలు వాస్తవానికి విరుద్ధాలు.